ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో శివస్తోత్రాల్లో శివానందలహరి, శక్తి స్తోత్రాల్లో సౌందర్యలహరి విశేషాలను స్థాళీపులాకంగా చూశాం. ఇక విష్ణు స్తోత్రాలలో విష్ణు షట్పది చాలా ప్రసిద్ధమైంది. అందులో విశేషాలను కొన్నిటిని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక శ్రీరామ స్తోత్రాలు, శ్రీకృష్ణ స్తోత్రాలు చాలా ఉన్నాయి. అచ్యుతం కేశవం అని సాగుతుంది. అచ్యుతం కేశవం రామనారాయణం అని అచ్యుతాష్టకం. నారాయణ నారాయణ జయ గోవింద హరే అని నారాయణ స్తోత్రం. రామకృష్ణులిద్దరికీ అభేదాన్ని వర్ణించే అద్భుత స్తోత్రాలు. ఇక కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం దేవం అని ప్రత్యేకించి కృష్ణాష్టకం సుప్రసిద్ధంగా ఉంది. ఇంకా ఆయా స్థల విశేషాలతో పాండురంగాష్టకం, జగన్నాథాష్టకం వంటివి కూడా ఉన్నాయి. పాండురంగాష్టకంలో మొదటి శ్లోకం ఇలా సాగుతుంది. మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః సమాగత్య తిష్టంతమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. పరబ్రహ్మలింగం భజే పాండురంగం. చంద్రభాగా నదీ తీరంలో మహాయోగపీఠంలో పుండరీక మహామునికి వరమివ్వడం కోసం మునీంద్రులతో కూడి వచ్చి నిలిచినవాడు, ఆనందానికి మూలమైనవాడు, పరబ్రహ్మ లక్షణ లక్షితుడు అయిన పాండురంగ స్వామిని సేవిస్తాను అని భావం. ఈ అష్టకం 8 శ్లోకాలలోనూ ఇదే మకుటం పాటించబడింది. స్థల విశేషాలను, స్థానిక చరిత్రలను వర్ణిస్తూనే ఆ స్వామిని పరబ్రహ్మగా గుర్తించటం శంకరుల రచనా విశేషం. ఇక మహాయోగపీఠే అని శంకరులు ఈ స్తోత్రాన్ని ప్రారంభించారు. శ్రీ మహావిష్ణువు పాండురంగస్వామిగా ఇక్కడ వెలయడానికి, పండరిపురం ఏర్పడ్డానికి ఆది కారణమైన మహాభక్తుడు పుండరీకుడు ఒక గొప్ప యోగి అని తెలుస్తూ ఉంది. కుండలినీ శక్తిని మేల్కొల్పి స్వాధీనం చేసుకున్నందువల్ల ఆయన కుండలీకుడుగా ప్రసిద్ధుడయ్యాడు అని, అదే వ్యవహారంలో పుండరీకుడుగా మారింది అని చెబుతారు. పాండురంగ స్వామి నిలుచున్న భంగిమను కూడా యోగ సంకేతంగా భావిస్తున్నారు. ఆ స్వామి నిలిచి ఉన్న ఇటుక మూలాధారమని, నడుం మీది చేతులు ఇడా పింగళ నాడులని, ఇదంతా యోగముద్ర అని సమన్వయిస్తున్నారు. అందువల్లనే శంకర్లు దీన్ని మహాయోగపీఠే అని పేర్కొనడం జరిగింది. ఇక నడుం మీది చేతులను ఆయన మరొక విధంగా కూడా భావించారు. ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ విధాతుర్వసత్యై ధృతో నాభికోశః పరబ్రహ్మలింగం భజే పాండురంగం. నన్ను ఆశ్రయించిన వారికి సంసార సముద్రం కొలత, అంటే సంసార సముద్రం యొక్క లోతు ఇంతే అని 2 చేతులను నడుం మీద పెట్టుకున్నాడు అని. అంటే శంకరులు ఇలా అంటున్నారు, అందువలనే బ్రహ్మదేవుని నివాసం కోసం బొడ్డున పద్మాన్ని ధరించాడు అని అన్నారు. అంటే సంసార సముద్రం ఆ బ్రహ్మదేవుని సృష్టి అంతవరకే తప్ప పైకి రాకూడదు అని నియమించాడు అన్నమాట. వెంకటేశ్వర స్వామి స్తోత్రంలో కూడా, సహస్రనామ స్తోత్రంలో కటిహస్తాన్ని ఇలాగే చెబుతారు. తావన్మాత్రం
భవాబ్ధిం గమయతి భజతాం పూరుగో వామపాణి శ్రీవత్సాంకశ్చ లక్ష్మీ యదురసి లసతః తం భజే వెంకటేశం అని. ఇది శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రంలో ధ్యాన శ్లోకంగా ఉంది. అందువల్ల భగవంతుడు ఏ రూపంలో ఉన్నా భక్త రక్షణలో మాత్రం తేడా ఉండదు అని తెలుస్తూ ఉంది. ఆయన్ను ఆశ్రయించాలి అంతే. సముద్రమంత సంసారం కూడా నడుములోతే అయిపోయి మనం సులభంగా అవతలి గట్టుకు చేరుకుంటాం. భక్త తుకారాం, సతీ సక్కుబాయి, నామదేవుడు, జ్ఞానదేవుడు, ఇలా ఎందరో పాండురంగ భక్తులు స్త్రీ పురుష భేదాలకు అతీతంగా జాతి మతాలతో సంబంధం లేకుండా ఆ స్వామి అందరినీ సమానంగా కరుణించినట్లు చరిత్ర చెబుతోంది. కనుక శంకరులు ఫలశ్రుతిలో చెప్పినట్లు ఈ పాండురంగ అష్టకాన్ని నిత్యం చదువుకుందాం. సంసార సముద్రాన్ని సులభంగా దాటి శాశ్వతమైన హరిస్థానాన్ని, కైవల్యాన్ని పొందుదాం. స్తవం పాండురంగస్య వైపుణ్యదం ఏ పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యం భవాంభోనిధిం తేపి తీర్త్వాంతకాలే హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి. ఓం నమో వెంకటేశాయ.